కనెక్టివిటీ సార్ నేను చెప్పండి అశోక్ గారు. ఎస్, ఒకటి సార్, ఇవాళ ముఖ్యమంత్రి ఓయూకి వచ్చిండు, నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఉద్యోగం గురిస్తామని చెప్పలేదు. దానికి నిరసనగా రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నిరుద్యోగులం హంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్ష రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. 33 జిల్లాలో ఉన్న లైబ్రరీ విద్యార్థులంతా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా, సిటీ సెంటర్ లైబ్రరీ ఉన్న విద్యార్థులందరం కలిసి ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. వాళ్ళు ఇచ్చిన డిఎస్సి కూడా కలిపిన ఉద్యోగాలే. నేను ఇక్కడ ఇన్వాల్వ్ అద్దంకి దయాకర్ అన్న కూడా మమ్మల్ని మోసం చేసిండు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని అక్కడ నేను రెస్పాండ్ కావాలి కాబట్టి చెప్తా. ఇప్పుడు నీకు బాగుంది అమరణ దీక్ష నువ్వు చేస్తా అన్నదాన్ని నేను నీకు చెప్పాలి. ఎందుకంటే లైబ్రరీకి రోజు నేను అమ్మవారి ఏంటిది అది బోనాలకు పోయినా, అందరూ వచ్చిర్రు. మనోడు అశోక్ లేడు, ఇంకెవరు వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు. అన్నా గిట్టెట్లయితుంది గట్లెట్లయితుంది అంటే అసలు నేను ఈ స్టూడెంట్స్ దాంతో నాకు లింక్ లేదు. మామూలుగా కోదండరామ్ గారు వాళ్ళంతా చూస్తారు. దాంట్లో కొంతమంది కోపం ఉంది, కొంతమంది ఆవేశం ఉంది, కొంతమంది బాధ ఉంది. ఇది ఏదో మిక్స్డ్ కనపడ్డది నాకు. ఇది ఎందుకు 60,000 వేసినామంటే 60,000 వేయలేదు అంటుండ్రు, ఏంది అని నేను మళ్ళీ ఒకసారి వస్తా అని చెప్పి ఒక రోజు పోయినా సరే. ఆ రోజు మనోడు మిత్రుడు వచ్చిండు అశోక్ కూడా. అయితే 60,000 ఎందుకు మన ఖాతాలో పడలేదంటే నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ చేసింది. అయితే దాన్ని మళ్ళీ నేను వీళ్ళని కనుక్కుంటే 60,000 ఏంది గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఎవడో పనికిరాను వాడు చేయబట్టి అవి రద్దయినాయి. ఏది పేపర్ లీక్ల వల్ల. మళ్ళీ మనం 60,000 కాదని వీటిని కాదని ఇంకో నోటిఫికేషన్ వేయలేము. ఎందుకంటే అవి పైప్ లైన్ లో ఉన్నాయి. కాబట్టి కనీసం ఇవ్వాలని చెప్పాలి కదా. విశ్వవిద్యాలయానికి వచ్చి నిరుద్యోగుల మధ్య నిలబడి చెప్తాను బ్రదర్, కాస్ట్ ఆఫ్ వేస్ట్, దీని వల్ల లాభం లేదు. నేను యూనివర్సిటీకి పోయిన తర్వాత మన వాళ్ళంతా వాళ్ళ వాక్ చాతుర్యము వాక్ పటిమ మొత్తం వాడేసిండ్రు. టీఆర్పీలు పెంచుకొని లక్షలు టీఆర్పీల కొరకు మాట్లాడిండ్రు. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన. ముఖ్యమంత్రి గారిని కలవకంటే ముందు శేషాద్రి గారిని కూడా కలిసి అసలు ఏంటి సార్ ఇది ఈ ఇష్యూ ఏంది అని అంటే, వాళ్ళు ఇప్పుడు ఏవేవి ఫినాన్షియల్ క్లియరెన్సెస్ ఉన్నాయి, ఏవి డిపార్ట్మెంటల్ క్లియరెన్స్ కొన్ని చెప్పిండ్రు. సరే ఇప్పుడు మళ్ళీ అది ఇప్పుడు చెక్కాల్సిన అవసరం లేదు. వారు గుండు గుత్తగా ఈ రోజు 40,000 అని చెప్పి వారు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది వస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా, ఇప్పుడు మనోళ్ళు అశోక్ గాని ఇంకా కొంతమంది వీళ్ళు ఎట్లా ఉందంటే, అసలు వీళ్ళు ఎటువైపు మాట్లాడుతారు, స్టూడెంట్స్ వైపు మాట్లాడుతారో వీళ్ళ వైపు మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి రావాలన్నా, మంత్రి మీ దగ్గరికి రావాలన్నా దయాకర్ కాదు వాళ్ళు. ఎందుకంటే మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు. ఇట్లే మాట్లాడితే వాళ్ళు పడడానికి సిద్ధంగా ఉండరు. దయాకర్ అంటే ఉద్యమాల నుంచి వచ్చినోడు, విద్యార్థి సంఘాల ఉద్యమాల నుంచి వచ్చినోడు, డక్కముక్కిలు తిన్నాడు. కాబట్టి మీరు ఏది మాట్లాడినా వింటాడు, ఏది చెప్పి వాళ్ళకేంది మీరు అంటేనే ఫస్ట్ భయం అయిపోతుంది వాళ్ళకి. చాలా మంది వాళ్ళ దగ్గర 20 మంది మాట్లాడిండ్రాడా, మీరు మాట్లాడినట్టయితే మాట్లాడలేవారు. మీరు మాట్లాడినట్టు ఎందుకే నీకు 30-35 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే రాజకీయ విమర్శలు తప్పితే పంచాయతీల కొరకైతే వేరేటోళ్ళని పెట్టుకోండి, పరిష్కారం కొరకు నన్ను వాడండి అంటే నువ్వు పంచాయతీ పెట్టుకుంటుంది. అయినా మేమేం ఊక్కోలేదు. దాని మీటింగ్ ఎట్లా చేస్తాం ఎప్పుడు చేస్తాం అనేది సెకండరీ. కానీ అలా ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పక్కన ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం కావాలనో మీరు ప్రిపేర్ చేసుకొని చెయ్యండి. ఆ రోజు వచ్చి జీవోలే ఏదో ఉత్తముచ్చట్లు చెప్పడానికి గాలే. ఆ రోజు కూడా ఏ పోలీసులు పెట్టకని చెప్పిండ్రు. ఆ రోజు మీరు కూడా రండి, కాదనిలేము. ఎందుకంటే చేసేటోనికి విసుగు పుట్టి, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కు ఉస్మాన్ యూనివర్సిటీ మీద కన్సర్న్ ఉంది. అక్కడికి వచ్చిన రోజు ఈశాన్ రెడ్డి గాని, వేణుగోపాల్ రెడ్డి గాని అప్పుడు చనిపోయినప్పుడు గాని కొన్ని సంఘటనలు చూసి మనకి కలిసి చేసిన సంఘటన మేము పక్కన ఉన్నోళ్ళం జేఏసీలో ఉండి. కానీ ఇప్పుడు ఆయన ఇరిటేట్ చేసేవారికి అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మా ప్రొఫెసర్ ఆయన అప్పుడు మా వెంకటేశ్వర్ గారి దానికి కన్వీనర్ గా ఉండే 100 years దానికి. సార్ ఎందుకు పోయి రిక్వెస్ట్ చేయండి సార్, కొంచెం పిల్లల్ని కూడా ఆపితే 100 హిస్టారికల్ దాంట్లో ఒక ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చి జెండా ఎగిరేస్తే ఆ ఫీలే వేరుంటది. ముఖ్యమంత్రి గారు పోయి మాకు మేము మా కాంగ్రెస్ కావచ్చు ఇట్లా అని అంటే
ఇక కొంచెం ఇబ్బందులు అయితే ఇంత మంచి ఈవెంట్ ను చెడగొట్టినట్టు అయిద్దని. కాబట్టి విద్యార్థి సంఘాల నాయకులు అప్పుడు కేసీఆర్ ఇరిటేట్ చేయడం కూడా తప్పనే అంటున్నాను మీరు, అంతే కదా? ఇప్పుడు కూడా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. ఇంతకుముందు మురళన్న అన్నట్టు చాలా మంది మేమెందుకు వద్దంటాం అన్న, ఎవరో XYZ చేసే గలాట దాని గురించి ఆయన ఎందుకు ఫీల్ కావాలి అని అంటే, ఇప్పుడు ఆనంద్ గారు స్వయంగా ఉండి పర్యవేక్షణ చేస్తే వారికి చెప్పిండ్రు కూడా, ఆఫ్ ది రికార్డ్ నేను పక్కన ఉన్న ఆన్ రికార్డు కూడా ఇంకోసారి పెట్టకండి, వాళ్ళని అడ్డుకోనియండి, ప్రశ్నిస్తే ప్రశ్నించండి, విమర్శిస్తే విమర్శించని. నేను కూడా మొన్న పోయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేయకండి, ఏడ డిటైన్ చేస్తారో మళ్ళీ తీసుకొచ్చి ఆనే వదిలేండి అని చెప్పిన. ఇప్పుడు లైబ్రరీ కార్డు పట్టుకుంటారు అనుకోండి, ఇట్లా తిప్పి షాయదాపించి తీసుకొచ్చి మళ్ళీ లైబ్రరీ కార్డు వదిలేండి, లేదు ఇంకొక దగ్గర పట్టుకుంటా, అరెస్ట్ చేయకండి. ఎందుకంటే మురళీ ముదిరాజ్ చనిపోయిన రోజు అది శ్రీకాంతాచారి చనిపోయిన రోజు మీరు చూస్తే, నేను ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు పరామర్శకు పోయినా, నా మీద 7 కేసులు పెట్టి జైల్లో పెట్టారు. సంతోషం, నేనేం ఫీల్ కావట్లేదు. ఎందుకంటే ఒక తమ్ముని కొరకు 3 రోజులు జైల్లో ఉన్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉంది. కానీ మిమ్మల్ని ఆ ఇబ్బంది కూడా పెట్టొద్దు అంటారు. ఎందుకంటే మీరు కొట్లాడేది ఎవరి కోసం? పేద విద్యార్థుల కొరకు, నిరుద్యోగుల కొరకు. ఆ కన్సర్న్ మాకెందుకు ఉండదు? మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పిండ్రు, మీకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఏమైనా ప్రత్యర్థి తత్వం ఉంటే మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు, దాన్ని ఏం కాదని. కానీ నాయకుడు మన దగ్గరికి రాకపోవడం అనేది మనకు జరిగే నష్టం. ఇవాళ నేను ఒక మంత్రులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఒక్కసారి విద్యార్థి లోకం అంటే ఏమైనా పంచాయతీ పెట్టుకుంటున్నా వాళ్ళ ఆర్ద్రత చూస్తే నాకు 100 మెసేజ్లు వస్తాయి. ఈ లైబ్రరీకి పోయి వచ్చిన కాంచి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ, అన్న ఇది రాజకీయం కాదన్న ఇది జీవితం అని చెప్పుకుంటూ వాళ్ళ బాధ చూస్తే ఎప్పుడు లేనంత ఆవేదన వాళ్ళలో కనగుతున్నది. అంటే మనం దానికి పాజిటివ్ లేదన్నా, మీరు మాటలు చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్పడం నేర్చుకున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? నువ్వే పార్టీ ఉద్యోగాలు డిసెంబర్ 9 ఎందుకు చెప్పారు? మేనిఫెస్టో కాదు, కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో ఎందుకు పెట్టారు? రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? ప్రియాంక గాంధీ ఎందుకు వచ్చింది? యూత్ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులకు సంబంధించి ఒక్క పాయింట్ కూడా ఉస్మానియా కూడా ప్రయోజనాల కోసం మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పక్షాలు వాళ్ళు మాట్లాడతారు, నీలాంటి వాడు మాట్లాడితే దానికి విలువ ఉండదు. నువ్వు టీచరు, మురళీమోహన్ గారు మీలాగా మాట్లాడలేరా? మురళీమోహన్ గారు మీలాగా మాట్లాడలేరా? మీ మేనిఫెస్టోలో ఉందా లేదా 2 లక్షల ఉద్యోగాలు? మీ మేనిఫెస్టో నువ్వు కూడా మేనిఫెస్టోలో ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఇప్పటి వరకు. మీరు ఇస్తామని చెప్పేసి కాదు. ఇప్పుడు నువ్వు తయారు చేసిన దాంట్లో ఉన్నావు, నువ్వు రెస్పాన్సిబిలిటీ తప్పించుకుంటున్నావు. ఎందుకు అమలు చేయట్లేదు అంటున్నా? ఎందుకు తప్పించుకుంటున్నావు? ఉండి ఇలా తప్పించుకొని విద్యార్థుల నుంచి తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు అడగడం అంటే మనోడు మాట్లాడుతున్నా నేను, మీరు మనోడు ఉన్నాడు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు, ఏడాది ఇబ్బంది పెడుతున్నారు. లక్షణం కాదు. మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుందో మరి ఏమైతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ మీరు అనుకున్నంత విద్యార్థులతో నిరుద్యోగులతో పోలీసుడు ఫ్రెండ్లీగా లేరు. మొన్న ఆస్మాన్ ఒక విద్యార్థి మీద, ఒక అనిత అనే ఒక స్టూడెంట్ మీద, ఓయూ స్టూడెంట్ మీద కేసులు చేసిన, ఒక ఆడపిల్లల మీద. ఇవాళ సిపిఐ పార్టీ వాళ్ళు పిలుపునిస్తే బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, బీజేపీ వాళ్ళు పిలుపునిస్తే సిపిఐ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా ఫెయిల్యూర్ అయింది అన్నది. ఎందుకంటే మీరు ఇది పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు పోగానే పోలీసు వాళ్ళు ఓయూలా అరే నీ అమ్మ భావ స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వచ్చి మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ముళ్ళ కంచెలు పెడుతుండే, పోలీసు నిర్బంధాలు పెడుతుండే, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తుండే. మరి ఎట్లా నన్ను ఇది
మీరు ఐడెంటిఫై చేయాలి. దాన్ని అంతా రెక్టిఫై 2014 కంటే ముందు ఎన్సీసీ గేట్ అవుతున్నారు పోలీసులు. 2014 కంటే ముందు ఎన్సీసీ గేట్ అవుతున్నారు పోలీసులు. వాళ్ళ గేట్ మధ్యలోకి వచ్చారు. ముందు ఇన్ఫెక్షన్ పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇన్ఫెక్షన్ మొదలైంది. ఎక్కడ హాస్పిటల్ ముందు మీరు చూడలేదా? మీరు హక్కు ఉంటుంది, మిమ్మల్ని డిమాండ్ చేయలేస్తాం, మిమ్మల్ని అడగలేస్తాం. డిమాండ్ చేయండి, ప్రశ్నించండి, విమర్శించండి. అర్ధరాత్రి 11:30కు జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 11:30కి మీకు అనుభవానికి వచ్చిన వెంటనే కూడా ఫోన్ చేసి ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే ఒకరి తర్వాత అందరూ మాట్లాడితే ఏది వినబడదు. ఇంకా మంత్రులు వస్తారు, ఇంకా మీకు అందరి దగ్గర అవుతారు. ఉత్తరే చెప్పుడు కూడా కాదు, పరిష్కారాలు కూడా వస్తాయి. మంత్రులు రావడం కాదు, గెల్లు పరిష్కారం కూడా చేసే ప్రయత్నం, పరిష్కారం కూడా మీ నాట్ ఓన్లీ. ముఖ్యమంత్రి గారు తప్పించుకున్నారన్న. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పీచ్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా తను భవిష్యత్తులో ఏం చేయబోతున్నో చాలా క్లియర్ గా చెప్పిండు. ఎన్నికల ముందు ఏం చెప్పిండన్న, బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. ఇవాళ ఏమంటుండు, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా ఇంకా 40,000 ఉద్యోగాలు ఉంటాయి, రాబోయే 2.5 సంవత్సరాల లోపల భర్తీ ఇస్తా అంటుండు. అంటే అర్థమైంది, ఇప్పటి వరకు మీరు భర్తీ చేసిన ఉద్యోగాలే లేవు, ఇంకా 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నాడు. అంటే మరి 2 లక్షల ఇంకా మిగతా 2,50,000 ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు మరి ఏమైనట్టు అవి? మీరు ముఖ్యమంత్రి చేతుల్లో పట్టాడు, నేను 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేను అని చెప్పడానికి ఇవాళ ఊరికి వచ్చినట్టు కనిపిస్తుంది దగ్గర. అదిగో ఎవ్రీ ఇయర్ ఒకటే నేను 30 సెకండ్స్ అయినాక మళ్ళీ ప్రశ్న లేదు. ఎవ్రీ ఇయర్ మనము 35,000 నింపుకోవడానికి బడ్జెట్ స్టాఫ్ తో పాటు ఇతరత్ర ఉంటాయి అనేది నేను విన్నా. మరి మురళనే చెప్పాలి, 1 లక్ష ఒక సంవత్సరంలో నింపడానికి అవకాశం ఉందా అంటే మరి అదేదో జంబో ప్లాన్ చేద్దాం. ఏం అధికారం రావాలంతే, మనం 100 రకాల అబద్ధాలు ఇద్దాము. అధికారం వస్తుందిలే, కొట్లాడుతున్నావు కదా, వస్తుంది, టికెట్ కూడా వస్తుంది, కాదు నీకు కూడా టికెట్ వస్తుంది, నీకు కూడా అధికారం వస్తుంది. కానీ సిన్సియర్ గా విద్యార్థుల కొరకు కొట్లాడదాం. ఇప్పుడు గెల్లు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు 100% 2 lakhs ఇవ్వలేరు కదా అన్న అంటే, నేను చాలా మంది పెద్దలు కూడా కనుక్కున్నా, అకాడమిషియన్స్ కూడా కనుక్కున్నా. నేను ఎవ్రీ మాక్సిమం 35 to 42,000 మనం చేసుకో వ్యవస్థ ఉన్నది, బడ్జెటరీ పర్మిషన్ కూడా అంతవరకు ఉంటది. కాబట్టి అది చేద్దాం అన్నందుకే 40,000 22,000 పైప్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు వస్తాయి అవి. సరే కొంతమంది ఏంది అవి వస్తాయి కాబట్టి మేము కొట్లాడినాం కాబట్టి వచ్చినాయి అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏ విద్యార్థి చదువుకోవాలి ఇప్పుడు? నువ్వు చదువుకోవాలి. మీరు అన్న ఆ రేషియోలో నోటిఫికేషన్ ఇచ్చిరా అన్న? కాదు, దేనికి నువ్వు కోచింగ్ ఇస్తున్నావు అశోక్ భాయ్? దేనికి ఇస్తున్నావు కోచింగ్? నేను అన్నిటికి ఇస్తా కోచింగ్. నేను ప్రిపేర్ కామ్మాను, ప్రభుత్వానికి కోచింగ్ ఏమైనా ఇస్తా. నేను కోచింగ్ ఇచ్చేది బంద్ చేసిన నువ్వు. కాంగ్రెస్ వాళ్ళకి పిక్చర్ తరగతులు పెట్టండి అశోక్ గారు మీరు. అరే అట్లా కూడా మా ఎమ్మెల్యేలతో మంత్రులతో పెట్టిస్తాం బాస్. నోటిఫికేషన్స్ వచ్చినాక ఏం నష్టం ఏంటట అనలేదా? ఎలక్షన్లు అప్పుడు అందరం అనలేదా? దానికి మనం కూడా స్వచ్ఛందంగా తయారు చేద్దాం, పిల్లలకు ఫ్రీగా ట్రైనింగ్. మోసానికి వ్యతిరేకంగా రేపు సెప్టెంబర్